హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడకపోతున్నా. రీసెంట్లీ మొన్న లా విద్యార్థి రేప్ కేసు అనేది జరిగింది వైజాగ్లో. సో ఇది ఆల్రెడీ న్యూస్ అయింది కదా, మళ్ళీ ఇదేంటి కొత్తగా ఈ వీడియో మళ్ళీ అని అనుకోవచ్చు. కానీ విశాఖ బార్ కౌన్సిల్ అనేది ఒక కీలక నిర్ణయం తీసుకుందండి. అలాగే ఈ లా స్టూడెంట్ విద్యార్థి అసలు ఎలా రేప్ అయింది, ఆ అబ్బాయి ఎలా అసలు వేధించాడు, ఇలాంటి విషయాలపై ఈరోజు మనం కొన్ని విషయాలు అయితే స్పష్టంగా తెలిసిపోతున్నాం. అలాగే ఇలాంటి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లోకేష్ టాక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈ పర్టికులర్ ఈ లా స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆమెది విశాఖపట్నం. సో నలుగురు ఫ్రెండ్స్, సో 4 మెంబర్స్ ఒక అమ్మాయిని దారుణంగా శారీరకంగా చాలా హింసిస్తున్నారు. అసలు ఈ కథ ఏంటి, ఇందులో ఎలాంటి మలుపులు ఉన్నాయి, ఈ కేసులో ఎవరిది తప్పు, అసలు అత్యాచారానికి గల మూల కారణాలు ఏంటి, ఇలాంటివన్నీ మనం తెలుసుకుందాం. మనం యూత్ ఇలాంటి దాన్ని అసలు ఎంకరేజ్ చేయకూడదు. అసలు మన కూడా ఒక అబ్బాయి పైన చాలా రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక 3 వ్యక్తులు కలిసి ఒక అబ్బాయిని దారుణంగా ఒక్కడిని చేసి దారుణంగా చాలా హింసాత్మకంగా కొట్టారు. నేను చూస్తున్నప్పుడల్లా కనీసం ఏంటిది ఒక్కడిని చేసి ఇలా, ఆల్రెడీ వాళ్ళకి ఏవో కక్షలు ఉన్నాయి, వాళ్ళు కూడా చాలా రివెంజ్ ఇలాంటిదంతా పెట్టుకొని ఆ అబ్బాయిని బాగా ఫ్రెండ్షిప్ చేసినట్టు చేసి బైక్ మీద తీసుకెళ్ళి టోటల్గా కొలాప్ చేస్తారు. సో ఆ స్టోరీలో ఈ స్టోరీ ఎందుకు అనుకుంటున్నారా, ఇప్పుడు జరుగుతున్నవన్నీ స్టూడెంట్ యాక్టివిటీస్, సో రేప్, ఈ గ్యాంగ్ వార్స్, ఇలాంటివన్నీ ఎందుకు డెమోక్రసీ అనేది ప్రశ్నించడం లేదనే. అసలు ఈ కథ ఎలా మొదలైంది అనేది మీకు నేను ఒక చిన్న షార్ట్ స్టోరీలో చెప్తాను. ఇంకేం లేదండి, ఈ వంశీ అనే అబ్బాయి, ఆ లా స్టూడెంట్ అమ్మాయి, వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు. సో ఇది ఏంటంటే వాళ్ళు ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నారు. సో చాలా చోట్లకి తిరిగారు, అలాగే చాలా రోజులుగా ప్రేమలో ఉన్నారనుకుని ఆ అమ్మాయి కూడా నమ్మింది. సో ఇది ఏంటంటే ఆగస్టు 13న ఆ అమ్మాయి కంబాలకొండ అనే వైజాగ్లో ఫేమస్ ప్లేస్ కంబాలకొండ, సో దానికి విజిట్ చేసింది. సో ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా ఆ అబ్బాయి ఫోర్స్ చేసి, సో మన ఇద్దరం కలాలి అని చెప్పి అమ్మాయి ఆ అబ్బాయి వంశీతో పాటు ఇద్దరు వెళ్ళారు. సో వెళ్ళి అక్కడ అమ్మాయిని చాలా హింసాత్మకంగా శారీరకంగా అనుభవించాడు అబ్బాయి. సో అక్కడతో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో అక్కడతో అది క్లోజ్ అయిపోయింది. సో ఈ వంశీ అనే అబ్బాయి మళ్ళీ ఏం చేశాడంటే, వంశీ అనే అబ్బాయికి 4 ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఆ 4 ఫ్రెండ్స్ ఏం చేశారంటే, ఈ వంశీ అనే అబ్బాయికి మళ్ళీ కోరిక కలిగి ఆ అమ్మాయిని మళ్ళీ ఫోన్ చేసి, ఇలా డాబా గార్డెన్స్లో ఉన్న మా ఫ్రెండ్ రూమ్ ఉంది, సో మనం మళ్ళీ కలవాలి అని చెప్పి సో ఆ రూమ్కి అయితే రప్పించాడు. అమ్మాయి కూడా ఏం చేసిందంటే ఇంకా సో ఆ రూమ్కి వెళ్ళింది. సో రూమ్కి వెళ్ళి తను ఒక్కడే ఉన్నాడనుకుని వెళ్ళింది. సో తన ఫ్రెండ్స్ ఉన్నారనే విషయం తనకు తెలియదు, మనకు తెలియదు. తెలిసినా సరే నమ్మకంగా వెళ్ళింది, ఎందుకంటే ప్రేమ పెళ్ళి ఇలాంటి ఒక డ్రామా అతను నడిపాడు కాబట్టి సో నమ్మకంగా వెళ్ళింది. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, ఈ డాబా గార్డెన్స్ రూమ్లో తనకి ఫ్రెండ్స్ ఉన్నారు, వంశీ అనే అబ్బాయికి. ఆ అబ్బాయి రూమ్ తీసుకొని వాళ్ళిద్దరూ ఒక గదిలోకి వెళ్ళి శారీరకంగా మళ్ళీ చాలా బలవంతంగా ఆ అమ్మాయిని చాలా హింసించాడు. సో దాన్ని ఆ అమ్మాయి మరి ఒప్పుకుందో ఎలా ఏందో ఏంటో మనకు తెలియదు. బయటకు కాదు, మళ్ళీ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఆ వీడియోని చూపించి ఇలా అడిగారు, నువ్వు మాతో కూడా కలవాలి, లేకపోతే ఈ పర్టికులర్ వీడియోని మేము లీక్ చేసి ఇంటర్నెట్లో పెడతాం, ఇది వైరల్గా మారి మీ కుటుంబం పరువు పోతుంది అని ఆ అమ్మాయిని బెదిరించారు. సో అమ్మాయికి ఏం చేయాలో తెలియక తోచక ఇంకా ఆ 4 శారీరకంగా చాలా కష్టపెట్టారు. ఇది ఎలా ఉంటే వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు అని ఆ అమ్మాయి వంశీని నిలదీసింది. ఏంటి వంశీ ఇలా చేసావు అని ఆ అమ్మాయి నిలదీస్తే ఆ వంశీ అనే అబ్బాయి ఏం చేసిందంటే వాళ్ళ ఫ్రెండ్స్కి పాజిటివ్గా మారిపోయి మేము చేసింది కరెక్టే. సో ఇదంతా ఇలా జరుగుతుంది. సో అబ్బాయి అమ్మాయి చాలా రోజుల నుంచి లవ్లో ఉన్నారు కాబట్టి అమ్మాయి నమ్మి వెళ్ళింది. సో ఇలా ఇది ఉంటుండగా మళ్ళీ వాళ్ళు వంశీతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ తనకి కాల్ చేసి మళ్ళీ నువ్వు నాతో శారీరకంగా కలవాలి, లేకపోతే ఈ వీడియోలో వైరల్ చేస్తాం అని ఇదే రిపీట్గా వీళ్ళు ఏం చేశారంటే ఇంకా ఆ అమ్మాయిని ఇలా జడిపించారు. ఇంకా ఇలా నువ్వు మాతో కలవకపోతే ఈ వీడియోని వైరల్ చేస్తాం. ఈ అమ్మాయి ఏం చేసిందంటే చాలా డిప్రెషన్కి గురైపోయింది. ఇంకా అమ్మాయికి ఏం చేయాలో తెలియదు. సో తెలియని సమయంలో ఇంకా ఏం చేయాలో తెలియక ఆ అమ్మాయి చాలా డిప్రెషన్కి లో అయిపోయి ఇంట్లో కాలేజీకి కూడా వెళ్లకుండా చాలా రోజులుగా ఉండిపోతుంది. సూసైడ్ చేసుకోవడానికి నిర్ణయించుకుంది. సో సూసైడ్ చేసుకోవడానికి నిర్ణయించుకున్న టైంలో వాళ్ళ ఫాదర్ అయితే దీన్ని చూశాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కుటుంబ సభ్యులు దీన్ని చూసి నిలదీశారు, ఏమైంది అసలు ఏం జరిగింది అని అడిగితే అప్పుడు ఆ పర్టికులర్ ఇలా ఇంకా ఆ విషయాన్ని ఇంకా దాచుకోలేక ఇలా చాలా రోజులు డిప్రెషన్గా ఇంకా గురయ్యి
సో వాళ్ళ పేరెంట్స్తో ఇదైతే షేర్ చేసింది. సో వెంటనే వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసి ఇలా మా అమ్మాయిని సో అండ్ సో పర్సన్స్ ఇలా మా అమ్మాయిని ఇలా వేధిస్తున్నారని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సో పోలీసులు కూడా తొందరగానే కేసు ఫైల్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. సో ఇది జరిగిన కథ. ఏంటంటే ప్రేమ పెళ్ళి దాంతో మోసం చేశారు. ఓకే, ఆ అబ్బాయి ఒకడే మోసం చేయడం. ఆ అబ్బాయి మోసం చేస్తే ఆ అమ్మాయి ఇన్సిడెంట్ ఇంకెలా ఉందో మనకు తెలియదు. కానీ సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ని వీడియోస్ తీసి వాళ్ళ ఫ్రెండ్స్, సో ఈ అమ్మాయికి ఇంకొక ఐడియా వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఇది చేసినా చేయకపోయినా ఇంక వీళ్ళు కఠినంగా నన్ను శిక్షిస్తుంటారు, కఠినంగా హింసిస్తుంటారు, ఇలానే మళ్ళీ నాకు ఫోన్ చేసి బెదిరించి మళ్ళీ శారీరకంగా కలవాలని చాలా ఇబ్బంది పడుతుంటారని తెలిసి ఆ అమ్మాయికి చాలా ఇంకా అర్థమైపోయింది. ఆ ఐడియా వచ్చాక ఇంకేం చేయాలో తెలియక సో సూసైడ్ చేసుకోవడానికి అయితే పాల్పడ్డాయి. ఇంకెందులో దురదృష్టమైన విషయం ఏంటంటే ఆ పర్టికులర్ అమ్మాయి లా స్టూడెంట్, లా చదువుకుంటుంది. అలాగే ఈ రేప్ చేసరే ఈ నలుగురు, అందులో 3 విద్యార్థులు వాళ్ళు కూడా లా చదువుతున్నారు. న్యాయ వ్యవస్థలోనే సరిగ్గా న్యాయం లేకుండా ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. సో ఇలాంటి విషయాలు, ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు మనం వాయిస్ రేజ్ చేయాలి. సో అందుకని ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. అది కూడా ఒక పర్టికులర్ విశాఖపట్నంలో. నేను వెళ్ళి వాళ్ళని డైరెక్ట్గా ప్రశ్నించలేదు, కానీ ఈ వీడియోతో వాళ్ళని ప్రశ్నిస్తాను. సో ఏదైతే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఉందో దీనికి విశాఖ బార్ కౌన్సిల్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేమ పెళ్లి పేరుతో ఆమె అత్యాచారం చేసిన నలుగురికి కఠినంగా శిక్ష పడాలని, అలాగే ఇలాంటి లా విద్యార్థిని, న్యాయ వ్యవస్థలో చదువుకుంటున్న ఆ విద్యార్థిని ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ న్యాయ వ్యవస్థవాదులందరూ నిరాశన ర్యాలీ చేశారు. సో ఈ విశాఖ బార్ కౌన్సిల్ కూడా ఒక తీర్పు ఇచ్చింది. ఏంటంటే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో, వంశీ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పిటిషన్ ఫైల్, అంటే వీళ్ళకి ఎవరైనా సహకరిస్తే వాళ్ళకి కూడా చర్యలు తీసుకోవాలని వీళ్ళు నిర్ధారణంగా చెప్పారు. సో ఇది జరిగింది. పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఇంకా ఇది అవుద్ది అనేది ఇంకా మనం చూడాలి. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లోకేష్ స్టార్. సో ఇన్ని రోజులు వీడియోస్ లేట్ అయ్యాయి, సో క్షమించండి. ఇకపై అలాంటి తప్పు జరగకుండా మేము ముందుకు మళ్ళీ వస్తాం. ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్, ఇలాంటి మంచి సోషల్ యాక్టివిటీస్ వీడియోస్ మనం మళ్ళీ చేద్దాం. దానికి మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. అదేం కాదండి, జస్ట్ లైక్, షేర్, కామెంట్, అలాగే మీ దగ్గరున్న సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా కొట్టుకోండి. అలా కొట్టిన వెంటనే నేను మీ ముందుకు వస్తాను, మన వీడియో మీ ముందుకు వస్తుంది. మీరు కూడా ప్రశ్నించాలి, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అని మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పుడు చూద్దాం మన వీడియో ఎంత రీచ్ అయ్యిందో, మీరు నన్ను ఎంతగా ఆదరిస్తున్నారు అనేది. సో మళ్ళీ ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు జై హింద్, బై బై.